రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కూటమి పాలనలో రహదారుల అభివృద్ది వేగంగా జరుగుతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరంలో పలు రహదారుల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈదురుగాలులకు మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం గారపాడులో 35 క్వింటాళ్ల మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లారు. పండించిన పంట అపహరణకు గురికావడంతో రైతు విచారంలో మునిగారు. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ సహా 8 మందిపై ఆదోని పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్ అయిన భూమిని మళ్లీ తనకు అమ్మేందుకు ప్రయత్నించి డబ్బులు తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాఖ మద్దెలపాలెంలో అన్నదమ్ములపై రౌడీ షీటర్ అనిల్, అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేశారు. ఘటనలో అన్న వెంకటేష్ మృతి చెందారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలంలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న కార్మికుడు షార్ట్ సర్క్యూట్కు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని గ్రామస్తులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పండితులు మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కర్నూలు జిల్లా కల్లూరులోని చౌడేశ్వరి దేవాలయంలో ఉగాది సందర్భంగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన బురదలో ఆనవాయితీగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. రైతులు తమ ఎద్దులతో పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉగాదిని పురస్కరించుకుని శ్రీ వల్లేలంబదేవి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి అమ్మవారిని ఊరేగించారు. విశాఖ జిల్లా భీమిలి నూకాలమ్మ జాతరలో కమిటీ వైఫల్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన దర్శన ఏర్పాట్లు లేకపోవడంతో క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.